అంటే ఏంటి? రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారా, టెంకాయలు వండుకుంటారా అని చెప్పేవాడా? దాన్ని మా ఊర్లో కాటికాపురి పెదరామయ్య అంటారు. ప్రవక్తలు ఏం చేస్తారు తెలుసా? రాజుల ఎదుట నిలబడి యెహోవా ఇచ్చినటువంటి శాసనాలను చెబుతారు. రాజులకు భయం వెన్నులో వణుకు పుట్టేలా చేస్తారు. ప్రవక్తలు మాట్లాడితే రాజు కంపించిపోతాడు. ఏలియా లేచి నిలబడ్డాడు. ఒకవైపు ఆసాపు మరియు ఆయన భార్య వేయించబులు వాళ్లకు 400కు పైచిలకు ప్రవక్తలు, 100 ప్రవక్తలు. ఏలియా ఒక్కడే ప్రవక్త, యెహోవా దేవునికి నేను ప్రవక్తను అని నిలబడ్డాడు. పరిశుద్ధాత్ముడు లేపితే ప్రవచన వరం ఇస్తే ఇలా ఉంటారు. ఏముంటారు తెలుసా? ఏమయ్యా నువ్వు రాజు అనుకుంటున్నావు? యెహోవా మార్గాలను విడిచిపెట్టి నువ్వు ఉన్నతమైన స్థలాలలో నువ్వు ఎవరిని కట్టుకుంటున్నావు? ఒకడేమో నెహుష్టాన్ కడతానంటాడు, ఇంకొకడేమో అషేరా దేవతను కడుతుంది, నీ భార్య ఏమో ఇప్పుడు వచ్చి మళ్ళీ డయానా టైప్లో ఒకటి కడుతుంది. అక్కడికి పోయి మేము వాళ్ళని ఆరాధించాలనా? ఇశ్రాయేలీయులు వారిపైన రాజుగా ఉన్నటువంటి యెహోవాను విడిచి మీ యొక్క కృత్రిమమైనటువంటి దేవీ దేవతల దగ్గరికి వచ్చి డబ్బు అనేటటువంటి దేవీ దేవతలు, కులం అనేటటువంటి దేవీ దేవతలు, ఇలాంటివి ఉన్నత స్థలములో ఉన్న మీరు నిలబెడితే ఈ రాజ్యం వచ్చి మీ దగ్గర దాసోహం అంటుందా? ఇదిగో నేను చెప్తున్నా, నేను మళ్ళా వచ్చి మాట్లాడేంత వరకు నీ రాజ్యంలో వర్షం పడదు. దేవుడు చెప్పమన్నాడు, లేచి నిలబడి చెప్పాడు. అది ప్రవక్త. ఈరోజు భారతదేశానికి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, ఈరోజు తెలంగాణకు, తెలుగు ప్రాంతానికి ఏడి ప్రవక్త? ఏడి లేచి నిలబడి మాట్లాడేవాడు? ఏంటి నీ శాసనాలు? ఏంటి నీ పద్ధతులు? దేవుని రాజ్యం ఏది అని అడిగేటటువంటి వాడేడి? అందుకు ఆయనను చంపుపోయారు. ఆయన వెళ్ళాడు, ఒక వాగు దగ్గరికి వెళ్ళాడు. ప్రతిరోజు కాకోలముల చేత ప్రభు ఆయనకు చికెన్ బిర్యానీ తినిపించాడు. ఒకరోజు ఇలాగే తింటూ ఉంటే ఆయన అన్నాడు, సరే ఒక పని చేయి, సారేపతికెళ్ళు అని అన్నాడు. అక్కడ ఒక వృద్ధురాలు, లేకపోతే ఒక విధవరాలు, ఏ విధవరాలునైతే ఈ రాజ్యాలు పట్టించుకోవటం లేదో, ఏ విధవరాలైతే వీరు పట్టించుకోకపోవటం చేత వనరులు లేక చచ్చిపోదాం అనుకుంటుందో, ఈరోజు రాత్రి తిని నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుంటుందో, ఆ విధవరాలు చేత ఆ విధవరాలిని ఈ ప్రవక్త ఆశీర్వదిస్తాడు. ఈ ప్రవక్తకు ఆ విధవరాలు భోజనం పెడుతుంది. దాట్ ఈజ్ ద సినర్జీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో ఉండేటటువంటి సినర్జీ. బీద, బడుగు, బలహీన, పేద వర్గాలకు ప్రతిగా, వారికి ప్రతినిధిగా నిలబడేవాడు ప్రవక్త.